దేశంలోని సామాన్యులు చిరు వ్యాపారులపై పన్ను భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. వస్తుసేవల పన్ను జీఎస్టీ విధానంలో కీలక సవరణలను ప్రతిపాదించింది. ప్రస్తుతం అమలులో ఉన్న 4 స్లాబ్ల స్థానంలో 2 స్లాబ్ల విధానాన్ని అమలుకి తీసుకురానుంది. త్వరలో జరిగే జీఎస్టీ మండలి భేటీలో ఈ నిర్ణయాన్ని ఆమోదించి దీపావళి నుంచి అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఎర్రకోట సాక్షిగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన జీఎస్టీ సంస్కరణలపై కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు మంత్రివర్గ ఉపసంఘానికి ప్రతిపాదనలు పంపింది. మంత్రివర్గ ఉపసంఘానికి 2 రకాల స్లాబు రేట్లను ప్రతిపాదించింది. ప్రస్తుతం 5, 12, 18, 28% స్లాబులు ఉండగా వాటి స్థానంలో 5, 18% స్లాబ్లను కేంద్రం ప్రతిపాదించింది. ప్రస్తుత విధానంలో నిత్యావసర వస్తువులపై 5%, సాధారణ వస్తువులపై 12%, ఎలక్ట్రానిక్స్ సేవలపై 18%, విలాస హానికారక వస్తువులపై 28% జీఎస్టీ విధిస్తున్నారు. ప్రతిపాదిత జీఎస్టీ విధానంలో 5%, 18% పన్ను స్లాబ్లు మాత్రమే ఉంటాయి. వీటితో పాటు సమాజానికి హానికారకంగా గుర్తించిన 7 అంశాలపై 40% పన్ను ప్రతిపాదించారు. ప్రస్తుత విధానంలో ఉన్న 12, 28% పన్ను స్లాబ్లను తొలగించాలనేది తాజా ప్రతిపాదన. జీఎస్టీ రేట్ల హేతుబద్దీకరణ కోసం రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన కమిటీకి ఈ ప్రతిపాదనను కేంద్రం పంపింది. దీనిపై కమిటీ చర్చించి జీఎస్టీ మండలికి పంపుతుంది. వచ్చే నెలలో జీఎస్టీ మండలి సమావేశమయ్యే అవకాశం ఉంది. రానున్న దీపావళి నుంచి జీఎస్టీ విధానంలో కొత్త తరం సంస్కరణలు తెస్తామని ప్రధాని మోదీ తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రకటించగా ఈ ప్రతిపాదనలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. సవరించిన జీఎస్టీ విధానం జౌళి, ఎరువులు, పునరుత్పాదక విద్యుత్తు, ఆటోమోటివ్, హస్తకళలు, వ్యవసాయం, వైద్యం, బీమా రంగాల లాభం చేకూర్చనుంది. సవరించిన విధానాన్ని జీఎస్టీ మండలి ఆమోదిస్తే ప్రస్తుతం 12% స్లాబ్లో ఉన్న 99% వస్తువులు 5% పన్ను శ్రేణిలోకి వెళతాయి. ప్రస్తుతం 28% పన్ను స్లాబులో ఉన్న వస్తు సేవల్లో 90%, 18% పన్ను రేటుకు మారనున్నాయి. ఇందులో ఏసీలు, టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, సిమెంటు ఉండే అవకాశం ఉంది. కొత్త జీఎస్టీ విధానంలో హానికారక వస్తువులపై 40% ప్రత్యేక పన్ను విధించే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ శ్రేణిలో పొగాకు, గుట్కా, పాన్ మసాలా సహా కేవలం 7 వస్తువులు, సేవలకు మాత్రమే వర్తిస్తుంది. ఆన్లైన్ గేమింగ్ ప్రక్రియను హానికారక సేవల శ్రేణిలో చేర్చే అవకాశం ఉంది. జీఎస్టీ విధానంలో తాజా ప్రతిపాదన వినిమయానికి ఊతమందిస్తుందని, పెరిగిన వినిమయం కారణంగా పన్ను చెల్లింపులు పెరిగి తగ్గిన పన్నుల కారణంగా కలిగే నష్టాన్ని భర్తీ చేస్తుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పన్ను విధానంలో మార్పుతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడే అవకాశం ఉన్నప్పటికీ నష్టం కొన్ని నెలల వ్యవధిలోనే భర్తీ అవుతుందని ఆ వర్గాలు పేర్కొన్నాయి.